చూస్తూనే పంటలు కాలం అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయింది కదా, అందుకే అందరం కలిసి మా పొలంలోనే మీటింగ్ పెట్టాం. అంటే అందరం కలిసి తింటున్నాం, విందు భోజనం లాగా పొలంలో. సో అందరూ వచ్చారు మా వాళ్ళు, కేవలం మా వాళ్ళ మటుకి మా సొంత చుట్టాలు, మా అత్తయ్య వాళ్ళ చుట్టాలు, మొత్తం మా ఫ్యామిలీ మటుకి. ఇంకా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా పొలం దగ్గర, ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట అందరూ. పొలంలో తింటే ఫీల్ వేరే కదా, ఎందుకంటే పొలంలో అంటే అక్కడికి గ్యాస్లు గిట్ట ఏం తీసుకెళ్ళాము, అంతా కట్టెల పొయ్యి మీదే ఉండేది. ఆమె మా అత్తయ్య అనమాట. అందరం కట్టెల పొయ్యి మీద వండేసినాం అన్నీ, చికెను, మటను, ఇంకా అన్నం అన్నీ కట్టెల పొయ్యి మీద వండినాం. ఫుల్ గాలిదుమ్ము కదా, ఈ గాలిదుమ్ముకి మంట ఆగట్లేదు, ఎటి అటి అన్నీ పోతున్నాయి అంతా. కానీ హ్యాపీ, పొలంలో భోజనాలు అంటే ఎవరికైనా హ్యాపీయే. నాకైతే సూపర్ హ్యాపీ. భలే ఉండిద్ది కదా సరదాగా. సాయంత్రం అయిపోయింది, ఇక్కడే టైం అయిపోయింది 6 దాకా అయింది. సో మా అక్క ఏమో పెద్ద అక్క అనమాట. ఉల్లిగడ్డలు ఒక్కళ్ళే కొయ్యటం, ఒక్కళ్ళే భోజనాలు, సందడి ఉంది. ఎంత పెద్ద గాలిదుమ్ము అంటే అందరూ వీళ్ళు మా వాళ్ళే, మా తోటకూరలు. బిర్యానీ వండారు, ప్లస్ మటను, బోటి. ఉన్నట్టుండి సడన్గా గాలి దుమ్ము మొత్తం స్టార్ట్ అయినాయి. అయినా కానీ దబా తినేసినాం అనమాట. బాగానే ఉడికినాయి, ఎలా ఉడికితాయో అనుకున్నా. అన్నం మంచిగా ఉడికింది, కూరలు కూడా బాగా ఉడికినాయి. తెలంగాణ ఘాటు కదా, కలర్ ఏమి ఇట్లుంది కానీ కారం మాత్రం అదిరిపోతుంది. సో గాలికి మంటలు కూడా దేవుడికి పెట్టుకున్నాం కాబట్టి గుంటె తీసి గుంటలోనే అన్నీ వేయాలి కదా, ఇస్తరాకులు అన్నీ. సో అప్పుడే ఇంకా కాల్ చేసినాం అనమాట తిన్న తర్వాత అందరం కలిసి. సో గాలి బాగా వస్తుంది, వర్షం వచ్చేటట్టుంది. ఇక్కడే అనమాట దేవుడు పెట్టుకుంది, మా పొలంలోనే కదా ఉంది దేవుడు. సో మళ్ళీ వెళ్ళే ముందు కూడా ఇంకొక రౌండ్ సాయంత్రం అప్పుడే తిన్నాం 1 గంటకి. మళ్ళీ తిన్నాం తలకాయ కూర, మటన్ ఫ్రై. సో మా వదిన తనే వండింది వంటలు, బాగున్నాయి. మా అత్తయ్యను వదిన కలిసి వండారు. ఈ నల్లి బొక్కలు అస్సలకి రావు, కానీ భలే టేస్ట్ కదా. సో ఇంక కాయలతో చిన్నప్పుడు బాగా ఆడుకునేది, నేనైతే మరీ ఆడుకునేది. అందరం సరదాగా చాలాసేపు ఆడుకున్నాం ఆహ్లాదంగా. పొలంలో ఉండాలంటే కొంచెం సేపు అయినా భలే ఇష్టం కదా. బాగా గాలిదుమ్ము, వర్షం వచ్చేటట్టుంది. సరదాగా ఉన్నాను చాలాసేపు ఆ గాలికి. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి.